ఫ్రంట్ ఎండ్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం అనుకోండి, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా రాంగ్ అనేది డేటాబేస్ స్టోర్ అయి ఉంటుంది డేటా. సో వయా బ్యాక్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది. బ్యాక్ ఎండ్ అంటే మన పైథాన్, జావా ఇవన్నీ బ్యాక్ ఎండ్స్. ఇక్కడ వెళ్ళి ఈ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అంటే, బ్యాక్ ఎండ్ లో ఆ యూజర్ వ్యాలిడా కాదా అని డేటాబేసెస్ చెక్ చేయాలి. కాబట్టి బ్యాక్ ఎండ్ వెళ్ళి చెక్ చేసుకొని దానికి ఏం చేయాలి, యూజర్ ఉంటే ఏం చేయాలి, లేకపోతే ఏం చేయాలని పర్టికులర్ లాజిక్ అనేది అంతా ఆ బ్యాక్ ఎండ్ లో ఉంటుంది అనమాట. సో బ్యాక్ ఎండ్ లో డిస్కషన్ ఉంటుంది. సో అంటే లాజిక్ ఉంటుంది. అప్పుడు బ్యాక్ ఎండ్ రెస్పాండ్ అవుతుంది. ఓకేనా, ఎవరికి, ఫ్రంట్ ఎండ్ కి. ఏమనంటే ఈ పర్టికులర్ యూజర్ ఉన్నారా లేదా అనే లాజిక్ మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ లో praveen@gmail.com praveen123 అనే పాస్వర్డ్ ఇస్తారు. వయా బ్యాక్ ఎండ్ డేటాబేస్ కి వెళ్ళి అసలు ప్రవీణ్ జీమెయిల్ అనే అకౌంట్ ఉందా డీబీలో లేదా, ఆ పాస్వర్డ్ కరెక్ట్ అని అన్ని మ్యాచ్ చేసి బ్యాక్ ఎండ్ పాడ్ ఏం చేస్తుంది అంటే దానికి సంబంధించిన డేటా ఇస్తుంది. ఓకే, యువర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆర్ వ్యాలిడ్, ప్లీజ్ వెల్కమ్ టు ద వెబ్సైట్ అని. బిగ్ ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన కుబర్నెటిస్ ఎత్తుకుంటే మూడు డిఫరెంట్ పాడ్స్ గా ఉంటాయి. కరెక్టా? ఫ్రంట్ ఎండ్ పాడ్, బ్యాక్ ఎండ్ పాడ్, డిబి పాడ్. ఎప్పుడు కూడా బాగా అర్థం చేసుకుంటే ఫ్రంట్ ఎండ్ పోర్ట్స్ వదిలేండి నిమిషం. ఫ్రంట్ ఎండ్ పాడ్ బ్యాక్ ఎండ్ పాడ్ తో కనెక్ట్ అవుతుంది. బ్యాక్ ఎండ్ పాడ్ డేటాబేస్ పాడ్ తో కనెక్ట్ అవుతుంది. డేటాబేస్ ఫ్రంట్ ఎండ్ అయితే మాట్లాడుకోవడం కరెక్ట్ గా, ఒక రాంగ్ అవుతుంది. సో బై డిఫాల్ట్ ఏమంటే అందరు స్క్రీన్ చూడండి. సో బై డిఫాల్ట్ ఏమంటే ఇక్కడ యాక్చువల్లీ ఒక పాడ్, ప్రతి ఒక్క పోర్ట్, ఇప్పుడు మనం సర్వర్ లెవెల్లో అయితే కొన్ని పోర్ట్స్ అలో చేసాం, కొన్ని బ్లాక్ చేయొచ్చు. అలా కాకుండా పాడ్ ఏమంటే కుబర్నెటిస్ లో పాడ్ అన్ని పోర్ట్స్ ఏవేవి ఉన్నాయి అన్ని అలో చేస్తుంది, ఎక్స్పోజ్ చేస్తుంది. అర్థమైందా? సో దీనివల్ల ఏమంటే సెక్యూరిటీ ఉండదు. అప్పుడు వీళ్ళు నెట్వర్క్ పాలసీని తీసుకొచ్చారు. నెట్వర్క్ పాలసీ ఏం చేస్తుందంటే మనకి యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ అనే కాన్సెప్ట్ పెట్టి ఇన్కమింగ్ ని ఇంగ్రెస్ అంటారు. ఇంగ్రెస్, INGRESS. ఒక పాడ్ కి ఇంటర్నల్ అంటే ఇన్కమింగ్ గా వచ్చే ట్రాఫిక్ ని ఇంగ్రెస్ రిక్వెస్ట్. ఒక పాడ్ నుంచి బయట వెళ్ళేదాన్ని ఈగ్రెస్ అంటే. ఇప్పుడు ఇది ఈగ్రెస్. సో ఫ్రంట్ ఎండ్ కి ఇంగ్రెస్ 80 రూల్, ఈగ్రెస్ 3000 రూల్. ఎందుకు 3000 ఈగ్రెస్ ఉందంటే బ్యాక్ ఎండ్ రన్ అయ్యేది 3000 ఉంది. సో బ్యాక్ ఎండ్ పాడ్ కి ఇంగ్రెస్ 3000, ఈగ్రెస్ 3306. ఎందుకు 3306 అంటే డేటాబేస్, ఫర్ ఎగ్జాంపుల్ MySQL అనే యాప్ తీసుకుంటే డేటాబేస్. సో డీబీకి ఇంగ్రెస్ 3306. డీబీ నుంచి ఎందుకు ఇక్కడ లేదంటే అమ్మా, ఇక్కడ పీపీటీ వస్తాను కదా, ఏం కనిపిస్తాను ఇది కాల్లో ఉన్నది. ఎందుకు ఎవరు చెప్పలేదు? తను మళ్ళీ చెప్పండి అన్న. చెప్పలేదు ఎందుకు? నిఖిల్ అన్న చేస్తారు, ఇవన్నీ సైలెంట్ చేస్తారు. స్క్రీన్ షేర్ స్టాప్. నిఖిల్ గారు నిమిషం నన్ను పీపీటీ చూడండి, కనిపిస్తుంది ఇప్పుడు. నిఖిల్ ఆన్లైన్ వాడమా వస్తుంది కదా, ఉన్న కీర్తి సేతు ఇక్కడ చూడండి. ఇప్పుడు యాక్చువల్లీ బై డిఫాల్ట్ ఒక పాడ్ అన్ని పోర్ట్స్ ఎక్స్పోజ్ చేస్తుంది, సరేనా? ఇప్పుడు నాకు ఫ్రంట్ ఎండ్ కి ఇన్కమింగ్ ఏమంటారన్నా ఇంగ్రెస్ 80 అలో అవ్వాలి. ఫ్రంట్ ఎండ్ పాడ్ నుంచి బయటకు వెళ్ళిపోయి అంటే అవుట్ గోయింగ్ కనెక్షన్ 3000 అంటే క్లస్టర్ దాటి కదా, క్లస్టర్ లోపల నేను చెప్పడం.
మళ్ళీ బ్యాక్ అండ్ ఇంగ్రెస్ 3000 బ్యాక్ అండ్ పాడ్ నుంచి బయట కంటే క్లస్టర్ బయట కాదు, క్లస్టర్ ఇంటర్నల్ 3306. మళ్ళీ డేటాబేస్ కి 3306 ఇన్కమింగ్ కావాలి. డేటాబేస్ నుంచి ఎందుకు కనెక్షన్ మళ్ళీ వెళ్ళదంటే బ్యాక్ ఎండే వెళ్ళి డేటాబేస్ తో కనెక్ట్ అయ్యి డేటాను తెచ్చుకుంటది. ఓకేనా, డేటాబేస్ రెస్పాండ్ అవ్వాల్సిన పని ఏం లేదు అక్కడ, రైట్? అది సో ఈ రూల్ ఉండాలి. కానీ ఇంకా ఏ పోర్ట్స్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ కి ఇన్కమింగ్ 80 అవుట్ గోయింగ్ 3000 ఉంటే చాలు, మిగతా అన్ని పోర్ట్స్ బ్లాక్ అయిపోవాలి. బ్యాక్ ఎండ్ కి ఇన్కమింగ్ 3000 అవుట్ గోయింగ్ 3306 ఉంటే చాలు, మిగతా బ్లాక్ అవుతాయి. డేటాబేస్ పార్ట్ కి ఇన్కమింగ్ 3306 మిగతా అన్ని పోర్ట్స్ బ్లాక్ అవుతాయి. సో ఇట్లాంటి కనెక్షన్స్ మీద హ్యాండిల్ చేయాలంటే నేను నెట్వర్క్ పాలసీకి వెళ్ళాలి. సో దాన్ని ఇంగ్రెస్ ఈగ్రెస్ అంటారు. దాన్ని డిప్లాయ్ చేసేది ఎలా అనేది చూస్తే మీరు ఇక్కడ కైండ్ నెట్వర్క్ పాలసీ మెటా డేటా డిబి ఇంగ్రెస్ పాలసీ నాకు నచ్చిన నేమ్ ఇచ్చాను. ఏ పాడ్ కి ఈ పాలసీ అటాచ్ చేయాలో ఆ పాడ్ లేబుల్ తీసుకుంటాం. కుబర్నెటిస్ లో ఫస్ట్ టైం పాడ్ సెలెక్టర్ అనే ఆప్షన్ చూస్తున్నాం. సో పాడ్ సెలెక్టర్ లో మ్యాచ్ లేబుల్స్ ఆఫ్ యువర్ పాడ్, ఏ పాడ్ కి ఇవ్వాలి. ఇప్పుడు డేటాబేస్ పాడ్ కి ఇంగ్రెస్ 3306 ఉంటే చాలు కదా, అవునా? సో ఇక్కడ ఏం చేసామంటే మా నిమిషం స్క్రీన్ చూడండి ఒక్క. సో పిపిటి ఇది మనం ఇక్కడ చూడండి, ఏ పాడ్ కి ఈ లేబుల్స్ ఉంటాయో డిబి పాడ్ కదా, ఆ పాడ్ కి ఈ పాలసీ అటాచ్ చేయాలి. ఆ పాలసీ టైప్ ఏదని ఇవ్వాలి. ఖచ్చితంగా పాలసీ నాకు ఇది ఇంగ్రెస్ కావాలి కాబట్టి ఇమేజ్ చూస్తాను. డిబికి ఏది ఇంగ్రెస్ కదా 3306, ఓకే, అది కావాలి కాబట్టి పాలసీ టైప్ ఇంగ్రెస్ అని పెట్టి, ఇవన్నీ మనకి మేనిఫెస్టో డాక్యుమెంటేషన్ ఉంటాయమ్మా, గుర్తుపెట్టుకోవాల్సిన పనిలా, కానీ అర్థం చేసుకోండి. సో ఇంగ్రెస్ ఫ్రమ్, ఇప్పుడు నాకేమంటే డిబి పాడ్కి ఇన్కమింగ్ కావాలి. ఎవరి నుంచి కావాలి? ఫ్రంట్ ఎండ్ నుంచి కాదు కదా, బ్యాక్ ఎండ్ నుంచి. పర్ఫెక్ట్. సో అందుకని ఏం చేస్తామంటే, ఓకే, ఏ పాడ్కి పాలసీ ఇంగ్రెస్ పాలసీ డిబి పాడ్కి అటాచ్ చేయాలి. ఈ లేబుల్స్ తో ఉండే పాడ్కి ఏ పాడ్ నుంచి ఇంగ్రెస్ యాక్సెప్ట్ చేయాలంటే, ఇప్పుడు బ్యాక్ ఎండ్ పాడ్ యొక్క లేబుల్స్ ఇచ్చి ఇట్లా ఇవ్వాలి. ఫ్రమ్ అంటే ఫ్రమ్ పాడ్, ఓకేనా, ఇది యాక్చువల్లీ టు పాడ్. నా ఏ పోర్ట్స్ మీద తీయాలని ఇది ఇవ్వాలి. అర్థమైందా? సో ఇదేమవుతుందంటే ఈ లేబుల్స్ తో, అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రూల్ లో డిప్లాయ్ అవుతుంది. ఈ బ్యాక్ ఎండ్ పాడ్ నుంచి డేటాబేస్ పాడ్ కి 3306 తో ఇంగ్రెస్, అంటే బ్యాక్ ఎండ్ డేటాబేస్ పాడ్ లో 3306 కనెక్ట్ అవ్వచ్చు, కానీ ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ కాదు. సో అట్లా కాకూడదంటే మనకి ఇట్లా రూల్స్ ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఒకవేళ ఈగ్రెస్ కావాలన్నా మీకేమవుతుంది, ఇక్కడ కింద ఇంగ్రెస్ ఉంది కదా, అక్కడ హైఫన్ కింద లైన్ లో హైఫన్ ఈగ్రెస్ అని పెట్టుకోవాలి. అర్థమైందా? సో మనకి ఇక్కడ చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్రెస్ పాలసీ ఒకసారి డిప్లాయ్ చేస్తాం. దాని లోపల kubectl గెట్ నెట్ పాల్ అంటే నెట్వర్క్ పాలసీ ఏం లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ సింపుల్ కాన్సెప్ట్స్ ఏవి ఇచ్చాను, ఓకేనా? సో Azure Kubernetes network policies, Azure Kubernetes ఇక్కడ Azure Kubernetes service network policy అక్కడ ఉండే ఎగ్జాంపుల్ జస్ట్ కాపీ టు సో network policy.yml పై పేస్ట్ kubectl apply hyphen if net pole np కదా, np.yml డన్, డిప్లాయ్ అయింది. ఇప్పుడు చూస్తే kubectl గెట్ నెట్ పాలసీ చూస్తారా? మీరు ఇప్పుడు డిప్లాయ్ అంటే డిస్క్రైబ్ చేసినా కూడా kubectl describe netfall db hyphen ingress hyphen policy
సో చూడండి, డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఈ నెట్వర్క్ పాలసీ నేమ్, ఈ డేట్ టైం స్టాంప్ క్రియేట్ అయింది. ఏ పాడ్ కి అయితే ఈ లేబుల్స్ ఉంటాయో ఆ పాడ్ నుంచి ఓకే, ఆ పాడ్ కి పాలసీ అప్లికబుల్. సో ఏం చేస్తుందంటే ఇంగ్రెస్ పాలసీ ఇది 3306 మీద ఫ్రమ్ పాడ్, ఏ పాడ్ నుంచి యాక్సెప్ట్ చేయాలంటే బ్యాక్ ఎండ్ పాడ్ నుంచి యాక్సెప్ట్ అంటే మీ బ్యాక్ ఎండ్ పాడ్ లేబుల్స్. ఇక్కడ ఏమని ఉందమ్మా, నాట్ ఎఫెక్టింగ్ ఈగ్రెస్ ట్రాఫిక్. ఎందుకు అలా వచ్చిందంటే మనం ఈగ్రెస్ ఎనేబుల్ చేస్తాం, ఇక్కడ లేదు. అర్థమైందా? ఈగ్రెస్ పాలసీనే పెట్టలేదు కాబట్టి సో ఇలా వచ్చింది. క్లియర్ ఎవ్రీబడి? మా ఎవరైనా చెప్తారా? తేజ చెప్తారా? చెప్తే ఒక నిమిషం, ఆన్లైన్ ఎవరు చెప్తారు? దీనివల్ల యూజ్ ఏముంటుంది? ఉన్న పర్ఫెక్ట్, బ్లాక్ అయిపోతుంది. క్లియర్? కరెక్ట్, రైట్ ఆన్సర్. మాది అర్థమైంది అందరికి, అందరు అలైన్ అయ్యారు ఇక్కడ. నేను చూపిస్తా చూడండి, డాక్యుమెంటేషన్ కి వెళ్తే నెట్వర్క్ పాలసీస్, ఓకే, ఆ కుబర్నెటిస్ మేనిఫెస్టో ఇస్తే నేను ఆటోమేటిక్ గా మనకు ఉంటాయి. యూ షుడ్ నో హౌ టు యాక్చువల్లీ ఇంప్లిమెంట్ దట్ పర్టికులర్ పాలసీ విత్ ఇన్ ద సిస్టమ్, ఓకే, అకార్డింగ్ టు ద యూస్ కేస్. మీరు అది తెలుసుకోవాలి, సరేనా? రైట్, దొండి ఇక్కడ ఇచ్చేసారు కదా వాళ్ళు. చూడు, ఐపీ అడ్రస్, ఇంకా ఇది ఐపీస్ రాలేదు కాబట్టి తెలియదు. సో ఇదే కదా మనం చూస్తుంది, పాట్ సెలెక్టర్ ఉందా, ఉందమ్మా. సో ఈగ్రెస్ ఎలా పెట్టాలి, సి ఇక్కడ ఉంది చూడండి, ఐపీ అడ్రస్ ఇచ్చారు, మనము డైరెక్ట్ గా లేబుల్స్ ఇచ్చాం, ఓకేనా?